క్రీస్తునామంలో శుభములు. ఆదివారము ప్రకటించిన రీతిగానే ఈరోజున మాట్లాడుతున్నటువంటి అంశం ముక్కలు తక్కువైన కుక్కలు కొట్లాటన. ముక్కలు తక్కువైన కుక్కల కొట్లాటన. ఎప్పుడైనా మనం కుక్కలను అబ్జర్వ్ చేస్తే ఏదన్నా ఒక పదార్థం, తిను పదార్థం వాటికి దొరికితే ఫస్ట్ అన్నీ వెళ్తాయి. అన్నీ వెళ్ళి టక తింటుంటాయి. ఏదైతే ఎక్కువగా కక్కుతుగా తింటుందో దాని మీదకి మిగతా కుక్కలు గుర్రమంటాయి. బాగా అబ్జర్వ్ చేస్తే అక్కడ స్టార్ట్ అయింది కొట్లాట. అప్పుడు దాకా అన్నీ బాగానే ఉంటాయి. అన్నీ వెళ్ళింది కూడా తినడానికే. ఏదైతే కొంచెం ఎక్కువ తింటుందో, కక్కుతూ తింటుందో దాన్ని చూసి మిగతా కుక్కలు గుర్రమంటాయి. ఇక అక్కడ మొదలైద్ది కొట్లాట. చివరికి అది ఎక్కడ పోద్దంటే మనం వెళ్ళి వాటిని దాన్ని అక్కడి నుంచి తీసి పడేసే అంత లెక్కపోతాయి. మనం ఊరుకో కదా గొడవ అవుతుంటే మనం వెళ్తాం, వాటిని గద్దిస్తాం, వాటిని పంపిస్తాం. ఆ చెత్త ఏదైతే ఉందో ఆ ఫుడ్ లాంటిది దాన్ని తీసి అవతల పారేస్తాం. అంటే ఇక్కడ దేవుడు నేర్పుతుంది ఏంటంటే కుక్క ప్రపంచంలో విశ్వాసానికి సాదృశ్యం ఉంది. దానికి మించిన విశ్వాసం క్రైస్తవులకు ఉంది. అందుకే బైబిల్ గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ పీనుగ ఎక్కడ ఉండునో గద్దలు అక్కడ ఉంటాయి. పీనుగ అంటే ఆహారం, ఫుడ్. అక్కడ ఉంటాయి. పీనుగ ఎక్కడ ఉండునో గద్దలు అక్కడ ఉంటాయి. ఈ మాట చెప్పాల్సిన ఉద్దేశం ఏంటి తెలుసా? దేవుడు క్రైస్తవుడు 100కి 100% ఇలాంటి వాతావరణంలోనే ఎక్కువగా ఉంటాడు, మొగ్గు చూపుతాడు. ఇలాంటి వాతావరణంలోనే ఉంటాడు. ఇలాంటి వాతావరణమే కావాలి, మొగ్గు చూపుతాడు. ఎంత నిబద్ధతతో సంఘాన్ని కట్టినా సాతానుడు కూల్స్తూ ఉంటాడు. ఇది నిజం. వేరే వాళ్ళు వచ్చి కూల్చారనుకో మళ్ళీ మనం ఏదో ముద్రేస్తాం. అదే మనలో మనమే కిరికిరి పెట్టుకున్నాం అనుకో అది ప్రపంచానికి చాలా నీచంగా, నికృష్టంగా కనపడింది. ఈ మధ్య కాలంలో గుంటూరులో అరుండల్పేట అని ఒకటి ఉంది. అక్కడ పురాతన చర్చి ఉంది, 2వ సంఘం భూమి మీద. ఫస్ట్ RCM, దాంట్లో నుంచి వచ్చింది లోథరన్ ఎవాంజికల్ చర్చ్. పాస్టర్ గారు ఎలక్షన్లు ఉంటాయి. రాజకీయానికంటే గొప్పకుంటే ఎలక్షన్లు మామూలుగా సంఘాల్లో కూడా ఓట్లు విశ్వాసులను కొంటారు. బియ్య బస్తా ఇస్తా, డబ్బులు ఇస్తా, నక్లెస్లు ఇస్తా, వాళ్ళన్నీ ఉంటాయి. ఎన్ని తాయెత్తులు ఉంటాయో తెలియదు. అంతేకాదు 2 గ్రూపులు ఉంటాయి. మొన్న పోయిన వారం చెప్పాను, ఒకే సంఘంలో 2 లేదా 3 కాపులు వాక్యం చెబుతారండి. ఇది ఆ పాపతే. అంతే. ఈయన గారిని తీసేసి కొత్త ఆయన్ని పెట్టారని చెప్పేసి ఈయన ఒక ముఠాను తయారు చేసి గొడవ. అవతలైన కోర్టు సర్టిఫికేట్ తీసుకొచ్చి నేను నిబద్ధుడినే, భద్రత కలవాడినే అని ఆయన గొడవ. ఇది ఎక్కడికి పోయిందయ్యా అంటే గుంటూరు అట్టుడికి పోయింది. చివరికి పోలీసులు వచ్చి పాస్టర్ల మీద, విశ్వాసుల మీద లాఠీ చార్జ్ చేశారు. లా అండ్ ఆర్డర్ అమలైంది అక్కడ. అంటే సంఘంలో ఏం నేర్పుతారు? రక్షణకర్త దేవుడు అయితే ఆ రక్షక బొట్లు ఎందుకు వచ్చారు? ఈయనేమో ఆయన మీద అబద్ధం నిందేస్తుంటాడు, ఆయనేమో ఈయన మీద వేస్తుంటాడు. ఈయనకి వర్గం ఉంది, ఆయనకి వర్గం ఉంది. ఇది అన్ని ఛానల్లో వచ్చింది సుమా. నేషనల్ ఛానల్లో వచ్చింది. ఇది ప్రముఖమైన నేషనల్ ఛానల్లో వచ్చింది. ఇది ఆయన ఏమంటాడు? ఏ పని పాట లేకుండా లక్షల శాలరీ తీసుకుంటున్నా ఆయన అంటాడు. కాదని ఈయన అంటాడు. మొత్తానికి అది రచ్చయ్యి అది ఎక్కడికో వెళ్ళిపోయింది. ప్రపంచం నివ్విరిపోయింది. అక్కడితో ఆగిందా? ఇంకొక ప్రాంతంలో ఈ పాస్టర్ గారు మాకు వద్దు, మాకు ఆ పాస్టర్ గారే కావాలి. అఫ్కోర్స్ అది మా ఊర్లో కూడా ఉందిలేండి. అది మా ఊర్లో కూడా ఉంది. అంటే ఎక్కడైనా సరే ఉంటుంది. ఇది ఎక్కడైనా సరే కంటిన్యూ అవుతుంది.
అంటే ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటో తెలుసా? క్రైస్తవుడు అనేవాడు దేవుని వాక్యానికన్నా సొమ్ముకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. విశ్వాసుల్ని 2 వర్గాలుగా చీలుస్తున్నారు. మనకు అర్థమైపోతుంది. దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తిని ఇప్పటి వరకు ఎవ్వరు పట్టుకోవాలి. దీని వెనకాల ఎవరున్నారు, ఇంతటి నికృష్టపు ఆలోచనని సమాజంలో ఎందుకు స్థిరపరిచారు అన్నది పట్టుకోవాలి. ఆ పాస్టర్లు ఇద్దరే కనబడుతున్నారు, కానీ దీని వెనకాల ఎవరున్నారు? బైబిల్ ఏం చెప్పిందయ్యా అంటే 2 కొరింథీ 11వ అధ్యాయము 14వ వచనము. 2 కొరింథీ 11వ అధ్యాయము 14వ వచనము. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. చాలు, ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. అంటే ఇప్పుడు కనపడుతున్న వ్యక్తులు వేరు, వ్యక్తుల్ని ప్రభావితం చేసి వాళ్ళని జనాలకి చూపిస్తున్నటువంటి శక్తి వేరు, అది దెయ్యం. అందుకే మాట్లాడుతూ ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు అంటే నిజమైనటువంటి కాపరి ఎప్పుడు కూడా సొమ్ము మీద దృష్టితో పని చేయడు. సాతానుడు అనేవాడు దీని వెనకాల ఉండి నడిపిస్తున్నాడు. యావత్ క్రైస్తవ్యాన్ని విస్మయానికి గురి చేస్తున్నాడు. వీళ్ళిద్దరి వలన క్రైస్తవ్యం చాలా డిస్టర్బ్ అయింది. ఈయన గొడవ దేనికో తెలుసా? సొమ్ము కొరకు. నేను అధికారంలో ఉంటే ఈయన తయారు చేసుకున్నటువంటి కాపర్లు ఉంటారు, ఇంకా ఆయా సంఘాలు ఉంటాయి, వాళ్ళందరూ ఈయనకు అనుకూలంగా ఉంటారు. అంటే పాస్టర్లని రిక్రూట్ చేసుకోవటం ఆయా ప్రాంతాల ఆయా సంఘాల్లో. కనుక నేనుంటే ఎక్కువ మంది చేసుకోవచ్చు, నాకు అనుకూలంగా ఉంటారు. అది 2 ఏళ్ళో 3 ఏళ్ళో ఉంటుంది. తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, దానికి మళ్ళీ తాయెత్తులు. అంటే కంప్లీట్గా లోకానుసారమైనటువంటి ఆలోచనే ఇక్కడ రన్ అవుతుంది. ఇది ఎప్పుడూ చెప్పాడు దేవుడు. అంటే కనపడుతున్నటువంటి వ్యక్తుల్ని ఆవరించింది దెయ్యం. ఆ దెయ్యం లోకానికి కనపడదు. సంఘాల్లో కొట్లాట, సంఘాలలో మనస్మర్థలు, వాక్యం చెప్పేవాళ్ళు ఏంటిలా, ఇలాంటివన్నీ వెళ్ళిపోవటాన మిగతా వారు దేవుల్లోకి రావటానికి ఇంట్రెస్ట్ చూపించరు. వచ్చిన వాళ్ళు ఉండటానికి కూడా ఇష్టపడరు. అంటే ఖచ్చితంగా 100కి 100% క్రైస్తవ్యాన్ని చీల్చే పని అయితే ఇది చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలాగే వదిలేస్తే, దీన్ని ఇలాగే వదులుకుంటూ వెళ్ళిపోతే ఖచ్చితంగా చాలా ఎఫెక్ట్ అవుద్ది. కానీ దీని గురించి ఎవరు మాట్లాడరు. ఎప్పుడు చూడు దేవుడు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, ఇది ఇస్తాడు, అది ఇస్తాడు. మరి ఇలాంటి వాటిని ఖండించవలసిన బాధ్యత, కట్టిపడేయాలన్న ఆలోచన ఎవరికి ఉండాలి? బోధించే బోధకుడికి ఉండాలి. నిజానికి దేవుడు సంఘాన్ని ఒక మంచి ఆలోచనతో స్థాపించాడు. నిజంగా ఒక రోజున దేవాది దేవుడు సంఘాన్ని కట్టడం అనేది అది నాట్య జోక్. రాతి కట్టడాలతోనో లేకపోతే మరొక దాంతోనో జరిగేది కాదు సంఘం. ఒకప్పుడు ఒక యూదులకి మాత్రమే పరిమితమైంది సంఘం. ఒకప్పుడు యూదులకు మాత్రమే పరిమితమైంది. తర్వాత యూదేతరులు వచ్చేసారు. తర్వాత అనేక మంది అన్యులు వచ్చేసారు. అంటే యూదా సమాజం ఉండేది. ఆ తర్వాత యూదేతరులు పెంతెకోస్తు పండగ దినాన అనేక మంది రావటం, 16 దేశాల వాళ్ళు, యెరూషలేములో ప్రార్థన జరగటం, యూదేతరులు వచ్చారు. ఆ తర్వాత నమ్మని వారు, ఇలా సంఘ స్థాపన దేవుడు జరిగించుకుంటూ వచ్చాడు. అంటే పాత నిబంధన కాలాన్ని అబ్జర్వ్ చేస్తే
పాత నిబంధనలో ఒక యూదులే కూరుకునే వాళ్ళు, అది సంఘం. క్రీస్తు కాలానికి వచ్చేసరికి గ్రీకు భాష, అది హెబ్రీ. ఇక్కడికి వచ్చేసరికి యూదేతరులు, అన్యులు అనేక మంది ఇక్కడికి వచ్చారు. అంటే సంఘాన్ని దేవుడు అద్భుతంగా అనేక మంది స్థిరపరచులాగున నిర్ణయించుకున్నాడు. సంఘం అంటే ఒకరిది కాదు, అనేక మంది రావాలి, అనేకులు దీంట్లో ఉండాలి, అనేకులు నా మాటలు వినాలి, అనేకులు వాళ్ళ బ్రతుకుని ముగించుకున్న తర్వాత పరలోకానికి రావాలి. ఇలా దీనికి ఆధారం, మూలం, కూడిక, దాన్ని సంఘం అన్నాడు దేవుడు. ఇంత గొప్ప డిజైన్ చేశాడు. దీని వెనకాల చాలా కష్టం ఉంది. అపోస్తులు పనిచేశారు, క్రీస్తు పనిచేశారు, క్రీస్తు కంటే ముందు యోహాను పనిచేశాడు, ఆ తర్వాత వారి కంటే ముందు ప్రవక్తలు పనిచేశారు. ఇలా అనేక మంది అనేక రకాలుగా దేవుని మాటలు అందిస్తూ 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 ఒక అద్భుతమైనటువంటి సంఘ నిర్మాణాన్ని చేసేశారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ప్రత్యేకించి మాట్లాడుతూ ఆయన అన్న మాట ఏంటో తెలుసా? పేతురు గారితో అద్భుతమైన మాట. అప్పటి వరకు ఈ మాట పలకల, అప్పుడే పలికారు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనము. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నీతో చెప్తున్నాను. యేసుక్రీస్తు వారు ప్రథమ శిష్యుడైనటువంటి పేతురుతో మాట్లాడుతున్న మాట. నీవు పేతురువు, పేరు గుర్తు చేస్తున్నాడు చూడండి. నువ్వు పేతురు కదా, ఈ బండ మీద నా సంఘాన్ని కడతా. అంటే సంఘాన్ని ఎలా కడతానో చెప్తున్నాడు. ఆ సంఘం ఎలా ఉంటుందంటే, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. పాతాళలోక ద్వారములు, పాతాళము అపరిమితమైన నోరు తెరుచుకొని గొప్పవారిని, కొద్దివారిని, జ్ఞానులను, అజ్ఞానులను, ఉన్నవారిని, లేనివారిని అందరినీ మిరింగేసే స్వభావం పాతాళలోకాంది. ఆ పాతాళ లోకములో పడకుండగా అనేక మందిని కాపాడటం కొరకు సంఘం ఉంది. సంఘం ఎందుకుందో తెలుసా? సంపాదన కొరకు కాదు, ఆత్మని సంపాదించటం కొరకు. పాతాళ లోక ద్వారాలు ఈ ఆత్మలు పడకుండా ఉండటం కొరకు సంఘం అంటే అది. సంఘం అంటే ఉద్దేశం అది. అంటే ఒక వ్యక్తి, చిన్నగా చెప్పాలంటే, కొంచెం ఆలోచనతో చెప్పాలంటే, ఒక వ్యక్తి నరకప్రాయుడు కాకుండా కాపాడగలిగేది సంఘం మాత్రమే. ఇక ఏది కాపాడదు, నీకు ఎన్ని ఉన్నా ఏది ఉన్నా కాపాడదు. అలాంటి సంఘాన్ని స్థాపించాలి అనుకున్నాడు ఆయన. పేతురుతో చెప్తున్నాడు, నువ్వు పేతురు కదా, నీ చెప్తున్నా విను. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. అది ఎలా ఉంటుందంటే, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. అంటే ఎంతటి మూర్ఖుడైనా, ఎంతటి అనాలోచన పరుడైనా నా మాట విని నా సన్నిధానములో నాతో ఉంటే వాడు నరకాన్ని తప్పించుకుంటాడు. అంత గొప్పగా నా సంఘం ఉంటుంది. అంత గొప్ప సంఘం ఈ రోజున సొమ్ము కొరకు నవ్వులు పాలవుతుంది. ఇది ఒక్కచోట కాదు. అంటే ఏ యాంగిల్లోనైనా సరే సంఘాన్ని డిస్టర్బ్ చేయటంలో సాతానుడు అనేవాడు నిర్విరామంగా పనిచేస్తూ ఉంటాడు. నిర్విరామంగా. కొంతమంది ఏమో పేరు కోసం చేస్తుంటారు, అదొక పిచ్చ. ఎక్కువ శాతం మంది సొమ్ము కోసమే పనిచేస్తారు. ఇది మహాదరిద్రం. కాపరంటేనే కాసుల కొరకు పనిచేసేవాడు అన్నట్టుగా అయిపోయింది. ఇక దీని కొరకు ఇక ఎంతైనా దిగజారుతారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని యొక్క ఆలోచన చూడండి. పాతాళలోక ద్వారాలు అంటే సాతానుడి యొక్క ఎత్తుగడలు అసలుకి చెల్లం. అంత గొప్పగా సంఘాన్ని కట్టాలనుకున్నాను నేను. వాళ్ళు అలాగే పనిచేశారు. ఎన్నో అన్య దేశాలను మార్చారు, ఎన్నో అన్య ప్రాంతాలను మార్చారు. కానీ ఈ రోజున అది కంప్లీట్గా రివర్స్ అయిపోయింది. ఈ రోజున అది కంప్లీట్గా రివర్స్ అయిపోయింది. కనుక వీరికి మధ్య పొంతన లేక వీరి మీద వీరు ఎన్నో రకాల మాటలు అనుకొని అది తీసుకెళ్ళి మీడియా ముందు పెడితే అది ఏకంగా ప్రపంచానికి చూపిస్తూ ఉంది. ఇప్పుడు దేవుడు
కోరుకున్నటువంటి కళ ఏంటి, వీరు చేస్తుంది ఏంటి? మళ్ళీ అందరు అక్కడికే వెళ్ళాలి, ఆడే కూర్చోవాలి, ఆడే ప్రార్థన చేయాలి. ఆ పాస్టర్ మాకొద్దు, ఈ పాస్టర్ మాకొద్దు. ఆయన ఈయన మీద, ఈయన ఆయన మీద. కేవలం డబ్బుల కొరకే, సొమ్ము కొరకే. లక్షలాది రూపాయల శాలరీ వీళ్ళకి ఆ సంస్థ నుంచి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఇలాంటి వారు ఈ వాక్యాన్ని ఏమైనా దేవుడి పక్షాన బ్రతికించగలరా? నిలబెట్టగలరా? నిలబెట్టలేరు. కనుక వీళ్ళు ప్రారంభంలో యేసుక్రీస్తు వారి శిష్యులు ఎప్పుడైతే ఈ పేతురు గారికి మాట చెప్పారో, ఈ పేతురు గారు, యోహాను గారు, మిగతా వారంతా కలిసి ఆ సువార్తను తీసుకెళ్ళడంలో ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు అనుభవించేశారు. ఒక సమయం రానే వచ్చేసింది, అది పండుగ. పాత నిబంధన కాలంలో వన్ ఆఫ్ ద ఫెస్టివల్ పెంతెకొస్తు. ఆ పండగ రోజున పరిశుద్ధాత్మతో వీళ్ళు సాధించిన అద్భుతం అంతా ఇంత కాదు. ఆ ప్రసంగం విన్న తర్వాత వాళ్ళందరికీ చెమటలు పట్టాయి, భయం వేసింది. 16 దేశాల ప్రజలు యెరూషలేముకు వచ్చినప్పుడు ఈ పేతురు యోహాను మాట్లాడినప్పుడు ఆ ప్రసంగానికి భయపడ్డారు. అంటే పాతాళలోక ద్వారాలు వారి ఎదుట నిలబడలేదు. వారిలో ఉన్నటువంటి ఆ అనిశ్చితి ఏదైతే ఉందో అది పటాపంచలైపోయింది, భయం కలిగింది. అప్పుడు అడిగిన మాట, ఇప్పుడు మేము ఏం చేయాలా? బాప్తీసం తీసుకోవాలా? ఇంచుమించుగా 3,000 మంది పురుషులు ఆ రోజున బాప్తీసం తీసుకున్నారు. అంటే ఎలా చేసి ఉంటారో తెలుసా? అంత గొప్పగా చేశారు. అతని వాక్యాన్ని అంగీకరించి, మరి వాక్యాన్ని అంగీకరించడం అంటే కల్పితాలు చెబితే అంగీకరించరు. కల్పితాలు చెప్పటం వలన సంఘం ఆనందపడుతుంది, లేనివి చెప్పటం వలన సంఘము విస్మయానికి గురవుతుంది. కల్పితాలు చెప్పటం వలన ఏమవుతుందంటే వీళ్ళకి ఆనందం, అంతే. దేవుడు నీకు ఇచ్చేస్తాడు పో, ఆడేవాడు చదువుతున్నాడు, ఈడ మొత్తం ఇదంతా ఊడిపోయింది. సహజంగా జీన్స్ ప్రకారమో లేకపోతే వాతావరణమో లేకపోతే ఇంకేదైనా ఉండి పోతుంటాయి. ఇప్పుడు మనోడు అంటున్నాడు, ఒకనాడు సంసోనికి మొలిసినట్టుగా నీకు వెంట్రుకలు మొలుసును గాక అంటున్నాడు. ఇప్పుడు సంసోనికి ఎందుకు పోయాయి వెంట్రుకలు? సంసోనికి వెంట్రుకలు పోలేదు. సంసోరు బలం వెంట్రుకల్లో ఉంది. దళాల ఏం చేసింది? ఈ ఇన్ఫర్మేషన్ వేలవరకు అందించింది, గుండు కొట్టించేశారు నిద్రలో ఉండగా. బలం పోయింది, అంతే. ఇప్పుడు గుండు కొట్టించుకుంటే వెంట్రుకలు రావా? వస్తాయి. ఆయన నాజీరు చేయబడ్డ వ్యక్తి, ఆయనకి ఈయనకేం సంబంధం అంటే కాపర్ గారు ఎలా ప్రార్థన చేస్తారు? సంసోన లాంటి గొప్పోడిని తీసుకొచ్చి ఎలా పెడతారు? ఫిలిస్తీన్ని అంతం చేసినటువంటి గనుడు ఆయన. దలైలా అనే ఒక స్త్రీని ఎరేసి సంసోని జీవితాన్ని క్రీస్తు కాకుండా చేయాలని చూస్తే మరలా క్రీస్తు భిక్ష పెట్టాడు. చాలా బలవంతుడు, చాలా గొప్పవాడు. అక్కడ గుండు చేశారు, అంతేగాని పోలేదు. ఈయనకు ఆల్రెడీ బట్ట వచ్చేసింది. చెప్పే కదా, జీన్స్ అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు. ఇప్పుడు ఈయన ప్రార్థన చేస్తే ఎలా వస్తాయి వెంట్రుకలు? అలా అనుకుంటే చాలామంది బట్ట పాస్టర్లు ఉన్నారు కదా, మరి మీ పాస్టర్లు చేసుకుంటే అయిపోద్ది కదా. పాస్టర్ ఫెలోషిప్లోకి వెళ్ళి అలా గుండె మీద రాసేసి అలాగ మంచి పులివి పోస్తే వాళ్ళకి తెత్తే అయిపోద్ది కదా. అంటే మోసం. డాక్టర్ ఆపరేషన్ నేనే చేస్తా అంటాడు ఈ పాస్టర్ గారు. టీచర్ అనేవాడు చెప్పాలి అంతవరకే, ఆ తర్వాత వేరే థియరీ ఉంటుంది, దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే, అంతే. ఈయనే డాక్టర్ అయిపోతాడు, ఈయనే చేసేస్తాడు, ఎట్లా సాధ్యమైంది? కాబట్టి ఇవన్నీ కూడా మోసపూరితమైన బోధనా పద్ధతులు, క్రీస్తుకి అయిష్టం. క్రీస్తు కోరుకున్నది పాతాళలోక ద్వారాలు నిలవ్వు అని చెప్పాడు. వీడు అలాంటివన్నీ పక్కన పెట్టి ఈ గాయాల కట్టుకట్టడం, వీడు భూతగాళ్ళలాగా, భూత వైద్యులాగా ఫీల్ అవుతుంటాడు. ఇది కంప్లీట్లీ వాక్యానికి విరుద్ధం. వీళ్ళందరూ కూడా అక్కడికే పోతారు 100%. కాబట్టి అంత గొప్పగా బోధించాడు పేతురు గారు, యోహాను గారు. బోధించినప్పుడు ఏం జరిగింది తెలుసా? 2:41 అపోస్తల కార్యములు. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి.
ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. 16 దేశాల ప్రజలు వీళ్ళ వాక్యం వింటే ఆనందానికి గురవల, భయానికి లోనయ్యారు. మా బ్రతుకేంటి, ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మా బ్రతుకేంటి, బాప్తిస్మం లేకుండా ఇక్కడి నుంచి ఈ ఫెస్టివల్ ముగించుకొని అడుగు బయట పెడితే మా బ్రతుకేంటి, మా బ్రతుకేంటి అంతే. బాప్తిజం తీసుకున్నారు అంటే వాళ్ళు బాప్తిజం గురించి మాట్లాడలేదు, క్రీస్తు ఆలోచన విధానం గురించి మాట్లాడినప్పుడు దానికి ఖచ్చితంగా కావాల్సింది గుర్తింపు బాప్తిజం అని తెలిసినప్పుడు 3,000 మంది ముందుకు వస్తే 3,000 మందికి బాప్తిజం ఎన్ని రోజులు ఇవ్వాలి మీరు చెప్పండి? ఎన్ని రోజులు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి? వాళ్ళందరిని ఎవరు ప్రేరేపించారు? వాళ్ళందరికీ ఆత్మ ప్రేరణ కలిగే ప్రసంగం చేశారు, ఆత్మలో భయం కలిగింది. సో ఏదైతే పేతురు గారి ముందు అన్నారో, పేతురు గారితో అన్నారో యేసుక్రీస్తు వారు, అదే నెరవేరింది. పాతాళలోక ద్వారాలు నీ ఎదుట, దాని ఎదుట నిలవనేరవు, అంతే. సంఘంగా కూడి వాక్యం చెప్పినప్పుడు 3,000 మంది బాప్తిసం తీసుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా బలవంతంగా తీసుకోలే. వాళ్ళందరూ భయపడి వాట్ నెక్స్ట్, మా పొజిషన్ ఏంటి తర్వాత అన్నటువంటి ఆలోచనతో అంగీకరించి మరీ తీసుకున్నారు. ఎస్, పేతురు గారు చెప్పింది, యోహాను గారు చెప్పింది నిజమే, బ్రతుకంటే ఇలాగే ఉంటుంది అన్న ఒక వాక్యంతో కూడినటువంటి అంగీకారానికి వచ్చి బాప్తిసం తీసుకున్నారు. అలాంటి వారు కావాలి. సో ఇలాంటి పెద్ద పెద్ద సంఘాలు ఎప్పుడు కూడా ఒక దృష్టి ఉంటుంది, మీడియా దృష్టి. వీళ్ళందరూ ఏదున్నా లోపలే చూసుకోవాలి. ఏకంగా బయటకు వచ్చి గొడవలు పెట్టుకొని, కొట్లాడుకొని, తిట్టుకొని రకరకాల మాటలు. అదేమనుకున్నా వాక్యంలో అరే వరే అనుకో, అయ్యగారు వాక్యంలో అరే అరే అంటాడు. నేను వాక్యంలో డైరెక్ట్గా అంటున్నాను, నేనేం దాచుకోవట్లేదు అని ఇప్పుడు తగ్గించా. కానీ అక్కడ అలా కాదు కదా, అక్కడ మీడియా ముందు తిట్టుకుంటున్నారు. వాడట్టా ఇడట్టా, వాళ్ళ లంగా రస్కు ఎన్ని రకాలుగా. ఇప్పుడు నువ్వు వాక్యంలోనేమో నటిస్తున్నావు, రియాలిటీలో నువ్వేంటో బయటపడుతుంది. నేను రియాలిటీలో ఎలా ఉంటానో వాక్యంలో చూపిస్తున్నా. అది ఇక్కడ నేను దాచుకోవట్లేదు. కానీ అక్కడ వాడు దాచుకుంటున్నాడు, మీడియాకి దొరికిపోయాడు. ఇప్పుడు వాడేమంటున్నావు, చర్చి విషయం పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. అసలు ఏ మాటలో వినలేకపోతున్నాం. అసలు అలా ఎలా మాట్లాడతాడు కాపురు అనేవాడు. ఇది నలుగురు తెలియట్లేదు. ఇది యావత్ లోకానికి ఒక్కొక్క ఛానల్ సర్క్యులేషన్ కొన్ని దేశాలు ఉంటుంది. వాడుకున్నటువంటి పలుకుబడిని బట్టి కొన్ని దేశాలకు ఉంటుంది. ఆ దేశంలో ఉన్న తెలుగు క్రైస్తవులు అందరికీ పోతుంది. అది ఎన్ని మాటలు వినలేకపోతున్నామంటే నమ్మండి. అలాంటి వల్గర్ మాటలతో సంఘాన్ని వాళ్ళు కాస్తున్నారు. అదేదో వాక్యంలో చెప్పు, వాక్యం తప్పుగా చెప్తాడన్న వాడి గురించి మాట్లాడు. ఇక్కడ మాత్రం ఆ తమ్ముడు అలా మాట్లాడకూడదు అంటాడు. ఇక్కడ మాత్రం తమ్ముడే, అక్కడ తోటి కాపర్ని చీల్చేస్తున్నాడు అంతే మాటలతో. నటిస్తుంది ఎవరు, మనవా వాళ్ళ? అందుకే నేను చెప్తుంటా, అనేది ఏదో బరాబర్ ఇక్కడే అంట, ఇక్కడే అనాలి మరి. ఎందుకంటే వాడు వింటాడు, వాడికి సిగ్గు వస్తుంది. వ్యక్తిగతంగా తిట్టామనుకో అది ద్వేషం అవుతుంది. వాక్యం తిట్టామనుకో దేవుని యొక్క ఉగ్రత అవుతుంది. వ్యక్తిగతంగా ఎవరిని తిట్టం మనం, అసలు ఎవరిని అంటుకో, మనకు ఎందుకులే వదిలేస్తాం అంతే. కానీ వాక్యం కాడికి వస్తే 100% సీల్ చేస్తాం. కానీ వాళ్ళు అట్లా కాదు కదా, రివర్స్ అంటే నటన. అది గొర్రె తోళ్ళు కప్పుకున్న తొడేళ్ళు లాంటి వాళ్ళు. కానీ మనం అలా కాదు, మనం ఏదైనా సరే స్ట్రైటే ఉంటాం. మనం చెప్పాలనుకుంటే ఖచ్చితంగా రికార్డ్ అవుతుంది, దీంట్లో చెప్పేస్తాం అంతే. వాడు విన్నోడు ఆడంతే. ఇంకా కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఇలాంటివి క్రీస్తు వాక్యానికి ప్రతికూలంగా ఎవడైతే ఉంటాడో, ఎవడైతే సొమ్ము కొరకు సేవ చేస్తాడో, వీళ్ళందరిలో అవేర్నెస్ తీసుకొచ్చి క్రీస్తు యొక్క ప్రేమతత్వాన్ని నింపాలి అంటే స్ట్రైట్గానే వాక్యం చెప్పాలి. చిన్నప్పుడు సామెత ఉన్నది, బతకలేక బడిపొంతులని. అది కరెక్టో కాదు నాకు తెలియదు, కానీ ఇది మాత్రం కరెక్ట్గా, బతకలేక గుడిపొంతులు. ఇది గుడి. అది ఒళ్ళు దాచుకున్నోడు మాత్రమే కాపరవుతున్నాడు ఈ రోజున.
తెలుసా? కష్టపడేవాడు ఎప్పుడు కూడా కాపర్ అవ్వట్లా. అంత లఫుడ్గానే కాపర్లు అయ్యారు. అది లేస్తే సొమ్మే. నేను అందుకని గ్రూపులో పెట్టిన, అది ఇంకొకటి కూడా పెట్టిన, ఇంకొక ఎట్లా ఇంటికి వెళ్ళాక పెడతా. అది మరీ విచిత్రం. పరదేశి ఒకప్పుడు భూమి మీద ఉండేదంట, ఇప్పుడు ఇక్కడ లేదంట. అది పరదేశి అసలు ఏం బోదలరా. ఒకప్పుడు భూమి మీద ఉంటవేంది, మళ్ళీ ఎక్కడి నుంచి తీసేసి దేవుడు ఎక్కడో పెట్టవేంది. ఇదేమన్నా ఇల్లారా నచ్చపోతే వేరే చోట కట్టుకోవడానికి? మళ్ళీ వాక్యమే చూపిస్తున్నాడు, కంప్లీట్గా అబద్ధం చేసుకుంటున్నాడు. ఇలాంటి వాళ్ళు కాపర్లు అయితే ఇంకా సంఘం ఏమి నిలబడుద్ది? మీరు ఆలోచించండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది. ఎవ్వరూ బలవంతం చేయలే. చెబుతున్న మాట వెనకాతలు ఏముందా అంటే భయం. అలాంటి భయంతో కూడిన దేవుడి మాటను చెబితేనే వాడు భూమి మీద జాగ్రత్తగా బ్రతికి వాడు బ్రతుకు తదనంతరం ప్రభు కాడికి చేర్చబడతాడు. అది సంఘం. సంఘం అంటే అది ఒక ఆత్మను ప్రభు దగ్గరికి చేర్చే ఆలోచన చేసిన వాడే కాపరిగా ఉండాలి. అలాంటి వాడే సంఘ స్థాపన జరిగించాలి. ఈ రోజునట్టు కాదు, అరెకరం పొలం ఉంటే దాంట్లో షెడ్ వేసేస్తున్నాడు. ముందు ఫస్ట్ చూడండి, మీరు సంఘంలో జనం ఎక్కువ రావాలంటే ముందు బువ్వ స్టార్ట్ చేస్తారు. అది భోజన వసతి కలదు అని పెడతాడు. కథం ఇంకా కుక్కల కంటే ఘోరంగా ఉంటారు క్రైస్తవులు. బువ్వ అంటే చాలు. మీరు సంఘంలో బువ్వని పెట్టండి. అక్కడ మీటింగ్ పెట్టి పెద్ద అక్షరాలతో వచ్చిన వారందరికీ నాన్ వెజ్తో భోజనం పెట్టబడినానండి. గ్రౌండ్ సాల్దు. నిజమండి. నాకు అనిపిస్తుంటుంది, ఏం క్రైస్తవ్యం రా అసలకి. మళ్ళీ ఏమన్నా క్యూలో పద్ధతిగా తింటారా? పెళ్ళిలో పద్ధతిగా తింటారు, హోటల్లో పద్ధతిగా తింటారు, చుట్టాలు పోతే ఇంకా పద్ధతిగా తింటారు. ఎప్పుడు ఎల్లుండి హాస్పిటల్స్ తింటాడు మరి. కానీ చర్చిలో భోజనం పెడితే అసలు కుక్కలు నెట్టుకుంటుంటారు. ఇంకంతే ఇటు అటు అటు ఇటు. జరుగు నీ అవ్వ జరుగు. ఏమైనా దేవుని పిల్లలు అంటే ఎవరు నటిస్తున్నాడు? నేను అందుకనే ఏదున్నా సరే బరాబర్ ఏమన్నా అనుకో, అది అస్సలు కేర్ చేయదు. చెప్పాల్సింది చెప్పాలి, అంతే కదా. చర్చి అంటే అదేనండి. చర్చి అంటే అది దేవుని కోరుకుంటూ ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, దాని ఎదుట పాతాళలోక ద్వారములు నిలవ్వో. నీతో నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. మరి ఏది ప్రియమైన దేవుని పిల్లరా? ఆ గుంటూరు గొడవ సాగి మళ్ళీ మన దగ్గరే ఉంది 100 కిలోమీటర్ల పక్కన లెఫ్ట్లో మెదక్. ఎడగొడంతే హాకీకరంతో కొట్లాట, పేపర్లో పెద్ద హెడ్లైన్స్. ఎందుకయ్యా అంటే సొమ్ముకొరు. ప్రతి సంఘములో కొట్లాటే, ప్రతి సంఘములో పోట్లాటే. ఇలాంటి వారి చేతిలో సంఘం ఉన్నదంటే దేవుడు పెట్టింది కాదు అది. అందుకే 11:14 2 కొరింథీ అన్న మాట అదే. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. సాతానుడే ఎవడైతే ధనం మీద ఆలోచన కలిగి బలహీనంగా ఉంటాడో వాడిని ఎన్నుకొని కాపరిగా దించి అంతే. ఇక వాడికి జనాలకు ఏం కావాలో అది సమకూరుస్తూ సంఘాన్ని కడుతూ సంపాదించుకుంటున్నాడు. లోకాన్ని వదిలి వీళ్ళందరూ నరకం తీసుకెళ్ళిపోతున్నాడు. ఎంత సంపాదించినా సరే జేబులో 10 రూపాయలు ఉన్నా సరే మీరు పెట్టి చూడండి, 7 జేబులో 10 రూపాయలు పెట్టండి, తీసేస్తారు. ఉన్నీరు. ఎందుకంటే సచ్చినోడికి ఎందుకు రా డబ్బులు అంటారు అంతే. అంటే 10 రూపాయలు కూడా విలువ చేయని వాడు 10 రూపాయల కొరకు ఈ రోజున ఎన్ని రకాలుగా క్రైస్తవ్య వాక్యాన్ని వంచిస్తున్నాడో మీరు చూడండి. అది ఎంత నికృష్టం అంటే సమాధానం చెప్పాలి రేపు రోజున దేవుడికి. అందుకనే వీళ్ళంతా కలిసి అంటే యూనిటీ. ఇప్పుడు మనం ఫాస్ట్ ఫెలోషిప్ లాగా పెడతాం కదా, వీళ్ళంతా కలిసి అట్లా
వీళ్ళంతా కలిసి ఒక సంవత్సరం అంతా ఉండి ఆత్మీయంగా ఎంత బలపడ్డారో మీరు చూడండి. అప్పుడే మంచి ట్యాగ్ వచ్చేసింది ప్రపంచానికి. వాళ్ళు ఎవరో తెలిసింది. 11-26 అపోస్తల కార్యాలు. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. క్రైస్తవులంటే వీళ్ళు కలిసి ఉన్నారు. సంవత్సరం అంతా ఈ సంఘములో ఉన్నారు. బహు జనాలకు వాక్యం చెప్పారు. పేతురు గారు ఒక రకంగా, యోహాను గారు ఒక రకంగా, మరొక రకంగా చెప్పలా. ఎవరు చెప్పినా ఒకే రకంగా చెప్పారు. ఇవాళ నేను ఒక రకంగా చెప్తున్నా, ఆయన ఒక రకంగా చెబుతుండు. ఆయన దగ్గర ఉన్న వాళ్ళు ఆయన కరెక్ట్ అంటున్నారు, మన దగ్గర ఉన్న వాళ్ళు మన కరెక్ట్ అంటున్నారు. ఇంతకు వాక్యం కట్టని ఎవడు అంటలా. అందుకనే కదా 4:24 మార్కు సువార్త చెప్పింది, మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అంటే బైబిల్ దగ్గర పెట్టుకొని వాక్యం అలా ఉన్నదా లేదా అని కాపరి చెబుతుంటే చూసుకోవాలని దేవుడు చెబితే అసలు బైబిల్ తీసి చూసేవాడు ఎవడున్నాడు? అయ్యగారు చెప్పిందే కరెక్ట్ అంతే, దానికి ఓటేస్తుంటారు. శిష్యులు ఒక సంఘములో కలిసిండి, ఒక ప్రాంతంలో కలిసిండి బహు జనాలకు వాక్యం చెబితే ఆ బహుజనాల్లో ఎవరైనా క్వశ్చన్ చేయరా? పేతురు గారు అలా చెప్పాడు, యోహాను ఎలా చెప్పాడు, ఆంద్రే ఎలా చెప్పాడు, ఇలా ఎవరు అనలేదు అంటే అందరూ ఒకే మాటతో, ఒకే తాత్పర్యంతో, ఒకే భావంతో వాక్యం చెప్పారు. అందుకనే పాతాళలోక ద్వారాలు వారి బ్రతుకున్న కాలంలో వారి ఎదుట నిలబడలేదు. అంత గొప్ప సేవను వాళ్ళు భూమి మీద స్థిరపరిచి చనిపోయి వెళ్ళిపోయారండి. ఈ రోజున అలాంటి సేవ కనపట్లేదు. అలాంటి సేవ మళ్ళీ కావాలి. చర్చి ఏంటి అది అంటే కలుపుకోలుతనం, కలిసి ఉండటం, వాక్యములో, తాత్పర్యములో, భావములో కలిసి ఉండటం. తెలియకపోతే తెలుసుకునే ఆలోచన చేయాలి, అంతేగాని నోటుకొచ్చిందే మాట్లాడకూడదు. ఇవాళ అదే జరుగుతుంది. ఇవాళ మనిషి కొత్తగా ఆలోచిస్తున్నాడు. ఇప్పటి వరకు ఎవరు ఏం చెప్పాలా దాన్ని మనం చెప్పాలి ఇప్పుడు అంతే. ఒక ఆయన అయితే ఏకంగా మీకు అర్థం కాదు, 3 యెహోవాలు అన్నాడు అంతే. నాకు మైండ్ సొక్కలు తిరిగిపోయింది, మైండ్ పోయింది నాకు. యేసుక్రీస్తు వారు కూడా యెహోవానే. అది నన్ను చూస్తే ఆయన చూసినట్టే. మీరు చెప్పండి, మీ కొడుకు చూస్తే మేము చూసిస్తేనా? కాదు, నా కొడుకు నేనే. మరి యేసుక్రీస్తు ఎందుకని అలా అన్నారు? ఇలా వాడినటువంటి తత్వజ్ఞానంతో సంఘంలో విచిత్రమైన బోధ చేశాడు. కాబట్టి ఆ యెహోవాని యేసుక్రీస్తు వచ్చారు. ఈ యేసుక్రీస్తు వారే పరిశుద్ధాత్మ దేవుడిగా మన మధ్య ఉండిపోయారు. నేను పరిశుద్ధుణ్ణి అంటే ఆ పరిశుద్ధుడు కలిస్తే కలిసిపోయాడనా? యెహోవా దేవుడు, యేసుక్రీస్తు వారు యెహోవా దేవుడు, పరిశుద్ధాత్మ యెహోవా దేవుడు. అందుకే దేవుడు ఒక్కడే, ఆయనే ఇన్ని రూపాలకు వచ్చాడు. వాడికి సంఘం ఉంది. మరి అదే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి తండ్రి దగ్గర చేర్చబడ్డాడు. తండ్రి కుడిపార్శ్వన ఉన్నాడు అంటే తండ్రి ఉన్నాడు, కుడిపార్శ్వన ఉన్నాడు అంటే ఇద్దరున్నారు అక్కడ, విడివిడిగా లేరు అక్కడ. ఆ రెఫరెన్స్ కూడా కనపడుతుంది, కానీ దానికి సమాధానం చెప్పడు. అదే యేసుక్రీస్తు వారు పోత నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు సంచకరువుగా మీలో ఉంటాడని చెప్పాడు. నేను వెళ్ళిపోతా, పరిశుద్ధాత్మ దేవుడు ఉత్తరవాదిగా సంచకరుగా మీతో ఉంటాడు, మీ మధ్య ఉంటాడు. ఆయన మీకు సమాధానం ఇస్తాడు, ఆయనే మీకు సమాధానం ఇస్తాడు, నేను కాదు అని చెప్పాడు. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు, యేసుక్రీస్తు వారు ఉన్నారు, యెహోవా దేవుడు ఉన్నారు. 3 దేవురా అంటే మరి 3 దేవుళ్ళు కాదా? దేవుళ్ళు కాదా అట. ఇది ఒక పెద్ద క్వశ్చన్ క్రైస్తవ్యంలో. దీని మీద పెద్ద డిబేట్లు మళ్ళీ. దేవుడు ఒక్కడే అంటే దేవుడు ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే, మనకు తండ్రి అయిన దేవుడు ఒక్కడే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఇంత గలిబిలి ఎందుకు తెలుసా? కలిసి లేకపోవటం వలన. వాక్యాన్ని ఇలా ఉన్నది కదా, దీని అర్థం ఏంటి అని ఆలోచించకపోవటం వలన పాస్టర్ ఫెలోషిప్లు ఏముంటుందో తెలుసా మీకు? ఇప్పుడు పాస్టర్ ఫెలోషిప్లు ఉన్నాయి. నిజాం ఎన్ఎంసీలో
మన నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో 4 సెక్షన్లు ఉన్నాయి, 4 భాగాలకు విడిపోయింది కుక్కల్లాగా. వీళ్ళు కలుసుకుంటూ ఉంటారు ప్రతి గురువారం ప్రతి బుధవారం. ఇవాళ ఈ పాస్టర్ గారి ఇంట్లో మన పాస్టర్ ఫెలోషిప్ 7 గంటలకు 9 గంటలకు అయిపోద్ది. ఇప్పుడు వస్తారు, ఏమయ్య ఆయన ఇంకా రాలేదు, వెళ్ళి ప్రతిక బెర్రమొఖం వేసుకుని అంటాడంతే. పాస్టర్ గారిని ఒక పాస్టర్ గారి బెర్రమొఖం వేసుకునే పదాలు చూడండి ఎలా ఉంటాయి, నేను వింటా చెబుతున్నా. ఇప్పుడు టిఫిన్ పెడతారు రాంగులనే, ఆ పెట్టావులే సర్దిది నువ్వు నీ మొహం, ఇవే ఫోన్ చేస్తారు. ఒక లేట్ అయితే ఎంతసేపు నీకోసం మాకు పనులు ఉన్నాయి, మరి ఆడప్పుడు పాస్టర్ ఫెలోషిప్ ఎందుకు? కేవలం ఉప్మా కోసం, ఇడ్లీ కోసం, బోండాల కోసం రావాలి, 2 పాటలు పాడాలి, వాళ్ళే ఏదో వాక్యం చెబుతుంటే ఆయనతో మాట్లాడుతుంటాడు. విశ్వాసం అయితే చాలా జాగ్రత్తగా ఉంటారు, పాస్టర్లు వినరు, వీడు చెప్పేది ఏదన్నా ఉంటారు వాళ్ళు. అంటే మొత్తం ఎలా ఉంటుందంటే పాస్టర్ ఫెలోషిప్ గొర్రెల మంద. శుక్రవారం శనివారం సంత ఉంటుంది చూసారా, అలాంటి మంద ఏమీ ఉండదు. ఒక నాకు ఫోన్ చేశాడు, అన్నా పలానా రోజు శుక్రవారం పూట 7 గంటల నుంచి 10 గంటలకు 9 గంటలకన్నా పలానా అయ్యగారి చర్చిలో నువ్వు రావాలంటే, వద్దులే తమ్ముడు, మీకు నాకు స్టిక్ అవ్వదు. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూస్తేనే నాకు వాంతి వచ్చింది, మీ ఎక్కలేసాలు చూస్తే కోపం వచ్చింది, మీ పొట్టలు చూస్తే తన్నాలిపించింది. ఇన్నుంటే నాలో లోపల ఎందుకు బయటికి తెస్తారు, వద్దులే రాలని చెప్పిన. అన్న నువ్వు ఉండాలన్నా, 4 అయిపోయినాయి అన్నా, 4 ఇప్పుడు మొత్తం పొటాపొట్టుకున్నారన్నా, నువ్వు మాలో ఒకటి స్ట్రాంగ్ ఉండాలి, నీ స్ట్రాంగ్ గీంగ్ నాకు వద్దు. అది నా దారి నేను పోతా, అసలు నాకు ఎవరితో పర్లేదు. ఒక్కళ్ళు వచ్చావా వాళ్ళకి వాక్యం చెప్పి వెళ్తా. ఎందుకు? ఐఎమ్ నాట్ బిజినెస్ మ్యాన్. నేను ఆల్రెడీ లోకంలో బిజినెస్ చేసుకుంటాను కుటుంబం కోసం. నేను సంఘాలు ఎందుకు చేస్తున్నా బిజినెస్? నేను ఛానల్లో మాట్లాడుతున్నా, సంఘం మొత్తం క్లోజ్ చేసి మొత్తం ఛానల్లో మాట్లాడుతాను. అది ఎవాంజలిస్ట్కి పనిచేస్తున్నాను. నేను ఎలాగైనా వాక్యం తీసుకెళ్తాను. ఆ కాన్సెప్ట్ నా బ్రతుకు కాలంలో నేను వాక్యాన్ని తీసుకెళ్ళాలి, అది నిస్వార్థంగా తీసుకెళ్ళాలి. వచ్చింటావా మంచిది, రాలేదా నీ కర్మ, నేను అడగను. వ్యాపారం చేసేవాడు అడుగుతాడు, నిజం చెప్పే నాకెందుకు. నేను ఛానల్ ఇంకొక ఎపిసోడ్ పెంచుతా కావాలి. రేపు ఈరోజు 87 దేశాలు చూస్తుంది, ఇంకో 2 దేశాలు ఎక్కువ చూస్తాయి. దేవుడు వాక్యం వెళ్ళాల్సిందే కదా, నిజం వెళ్ళాల్సిందే కదా. అది నా ధైర్యం. వాళ్ళకేం కావాలి, నాలంటోడు కావాలి. ఎందుకంటే నన్ను ముందు పెట్టేసి నన్ను పలసం చేసి హీరోలు అయిపోదామని. దేవుడు ఊరుకుంటాడా? అందుకే నేను స్ట్రైట్ చెప్తాను, నాతో సహవాసం చేయాలంటే నీకు చాలా కష్టంరా బాబు. అది చాలా కష్టం. అన్నీ చంపుకొని వదిలేస్తే నాతో సహవాసం చేస్తాను, లేకపోతే నీకు చచ్చిపోతాను చెప్తున్నాను. అంతే, మళ్ళీ కాల్ చేయాలి, నేను కాల్ చేయాలి. అంటే వీళ్ళంతా ఎవరు? కుక్కల గుంపు. అదే ఇవాళ టైటిల్ మంది. అదే మొక్కలు తక్కువైన కుక్కలు కోట్లాట. మొక్కలు తక్కువైతే కుక్కలు ఎట్ట కొట్టుకుంటారు ఏ సంఘంలో. అదే వాక్యం దేని చెప్పట్లేదు కదా. అందుకే మీకు ఎప్పటికప్పుడు కూడా నేను ఏం చెప్తున్నానో గ్రూప్లో పెడుతుంటాను వీడియోని, అది చూస్తే మీకు అర్థమైపోద్ది. కాబట్టి 1 సంవత్సరం అంతయు సంఘములో కలిసి ఉండి బహుజనములకు వాక్యాన్ని బోధించినప్పుడు వాళ్ళకు ఒక పేరు వచ్చింది, క్రైస్తవులు అని. మొట్టమొదట అంత్యొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. మనం క్రైస్తవులు అనే పేరు ఎలా వచ్చిందని అంటే, ఇంత త్యాగం చేశారు, ఇంత వాక్యాన్ని ప్రస్ఫుటంగా సంఘాలలో బోధించారు, నిస్వార్థత కలిగి ఒకే తాటి మీద ఒకే తాత్పర్యంతో ఒకే ఆత్మ ప్రేరణతో బోధించారు కనుకనే క్రైస్తవ అనే పేరు వచ్చింది. ఇవాళ ఆ పేరు మొక్కలైపోయింది. అయిపోయింది. ఇకపోతే సంఘములో ఉన్న విశ్వాసులు కానివ్వండి, బోధించే బోధకులు కానివ్వండి, వీళ్ళందరినీ కలిపి క్రీస్తు అన్న మాట ఏంటో తెలుసా? ఆనాడు ఆదాము అవనకు మాట అన్నాడు, నా మాంసములో మాంసమా, నా ఎముకల్లో ఎముక, నడు నుంచి తీయబడింది కనుక నువ్వు నారి అనబడదు. అంటే నువ్వు నాలో. ఇప్పుడు దాన్ని ఇంకా క్లారిటీగా క్రీస్తు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? 1 కొరింథీ 12:27. 1 కొరింథీ 12:27. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమయ్యుండి వేరువేరుగా అవయవములై ఉన్నారు.
మన అందరూ ఎవరై అంటే క్రీస్తు యొక్క శరీరము. ఈ శరీరంలో అవయవాలుగా ఉన్నాం. విశ్వాసులు కానీ కాపర్లు కానీ అంటైడ్ క్రిస్టియానిటీ అనేది క్రీస్తు బాడీ, క్రైస్ట్ బాడీ. ఈ క్రీస్తు శరీరములో కొందరు చెయ్యిగా, కొందరు వేళ్ళుగా, కొందరు ఈ చెయ్యిగా, కొందరు వేళ్ళుగా, ఈ అవయవాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని రకాలుగా ఉన్నారు. అది అన్నీ కూడా క్రీస్తు శరీరానికి అతకబడే ఉన్నాయి. కాళ్ళకి ఎప్పుడు పని ఉంటుందా? చేతులకి ఎప్పుడు పని ఉంటుందా? కళ్ళకి ఎప్పుడు పని ఉంటుందా? ప్రతి దానికి దాని అవసరతను బట్టి పని ఉంటుంది. అలాగే సంఘములో కాపరికి, విశ్వాసులకి, మరొకరికి వారి ఆలోచన బట్టి దేవుడు వారికి పని కల్పిస్తాడు. అది కాలు బాగా నడుస్తుంటే మిగతా ఏమైనా ఈర్ష్యపడతాయా? పడకూడదు కూడా. అంటే ఏ అవయవం తగ్గట్టుగా ఆ అవయవానికి దేవుడు పని ఇస్తాడు. నాకు ఒక పని ఇచ్చాడు. నా పని ఏంటంటే వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టుగా నిర్ముఖమాటంగా చెప్పటం అనేది అందరూ చేయరు, నాలాంటి చేస్తాడు. అలా బోధిస్తే ఎట్లా? మనందరూ ప్రేమగా బోధించాలి. అసలు దీంట్లోనే ప్రేమ ఉంది. నిజం చెప్పటమే ప్రేమ. అబద్ధం చెప్పి అది వాళ్ళే తర్వాత అర్థం చేసుకుంటారులే, మనం చెప్పింది అబద్ధం అని, అప్పటిదాకా వాళ్ళు కొంచెం బాగుంటారులే అని, అది కాదు. ఏదైనా స్ట్రైట్గా చెప్పాలి. అది ప్రేమ. నిజమైన ప్రేమ అంటే మనం చూపించేది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, విశ్వసించినా విశ్వసించకపోయినా ఉన్నది ఉన్నట్టుగా చెప్పటమే మన ఉద్దేశం. ఇది స్వీకరించరా అంటే అది వాడిది. మనం ఏం చేస్తాం దానికి? అది వాళ్ళది. మనోళ్ళు అట్లా ఏ విషయాలైనా సరే ప్రేమగా చెప్పాలి. సరే ప్రేమగా చెబుతావు, సరేనమ్మ నువ్వు నరకానికి పోతావు, నువ్వు చచ్చిపోతావు, ప్రేమగా ఇది అలా చేసి వస్తే పోతావు, తగ్గించుకో, జాగ్రత్త పడతావు. ఇది ప్రేమ. ఇది ప్రేమ. కానీ అలా కాదు. అంటే ఎంత జాగ్రత్తగా నటిస్తున్నారో మీరు చూడండి. డాక్టర్ గారు కాలు కట్ చేస్తేనే వీడి క్యాన్సర్ వచ్చేసింది, కాలు కట్ చేస్తే బాగా ఇన్ఫెక్షన్ అయిపోయింది, కాలు కట్ చేస్తేనే వీడు బతుకుతాడని ఆయన డిసైడ్ అయిపోతే పేరెంట్స్ పిలుస్తాడు. వీడికి చెప్పడం, కాలు తీయకపోతే మనవాడు 3 రోజుల్లో పాయిజన్ అయిపోతే అవుట్, ఏం చేయమంటావు? అయ్యా మీ ఇష్టం, తీసేయండి, రైట్. అది ఎక్కడ దాకా వచ్చింది ఇన్ఫెక్షన్. కానీ ఇంకా ఎక్కువ కట్ చేస్తా, 14 ఇంచులు తీసుకుంటాడు ఎక్కడి నుంచి తీసుకొని ఇక్కడ ఏ దమ్ముని మిషన్ పెట్టి ఎలా అంటే అంతే మొక్కకి రావాల్సింది. ఆడు మత్తు తీరి మంచం దగ్గర పోయి కింద పడాల్సిందాడు అంతే. ఇందుట్లో జాలి, దయ, ప్రేమ ఏమి లేదా డాక్టర్కి? బ్రతికించటమే గొప్ప. సస్తున్న వాడిని బ్రతికించటమే గొప్ప. అది కఠినత్వంతోనా అంటే తప్పదు. అక్కడ ఇంకా ట్రీట్మెంట్ అలాగే ఉంటుంది. అలా చేయొద్దంట. ముందంట చెప్పాలంట, సూదులు వేయాలంట, ఆ తర్వాత అంటే మామిడికాయలకు తొక్కలు తడవాలంట, ఈ లోపల మొత్తం విషయం ఎక్కిద్దంట, నీ మూలను పోతారంట. అలాగే చంపాడు బెల్లంపల్లి ప్రవీణ్ గారు 2-3 పోరగాళ్ళని, 20-21 సంవత్సరాల పిల్లల్ని. జ్వరం వచ్చేసింది బాగా, టైఫాయిడ్ అలాంటివి వస్తాయి కదా కొన్ని తెలియకుండా. ముందు డాక్టర్ కాడికి వెళ్ళాలా, నరాలకు ఇంజక్షన్ ఎక్కించి పడేయాలా, ముందు దాన్ని కంట్రోల్ చేయాలా. బల్ల మీద వండబెట్టి మంచిగా టక్కేసి పొట్టెట్టెట్టు అనుకుంటా, బెల్ట్ సరి చేసుకుంటా, స్తోత్రం బర్రెసిట్టు అరుచుకుంటా 3 రోజులు ఉంచితే ఆ నూనె ఎఫెక్టు, ఆ లోపల ఎఫెక్టు, ఫుడ్ లేకపోవటం, వీళ్ళు అరవటం, ఇవన్నీ డిస్టర్బ్ అయ్యి వాడు అక్కడే ప్రాణం విడిచాడు. ఇక ఆ తల్లి ఎన్ని శాపాలు పెడుతుందో, ఓరి దుర్మార్గుడా, ఇన్ని నమ్మొచ్చారురా, వాళ్ళెవరు చెప్పారురా, ఏమో తిక్కలది కదండి అసలుకి. ఆశ ఉంటుంది కదా, ఏదో పాస్టర్ గారు చేస్తారని ఆశ ఉంటుంది. వీడేం చేయాలా? ముందు హాస్పిటల్ తీసుకెళ్ళి అవుట్, లేకపోతే ఇతనే అంబులెన్స్ ఫోన్ చేసి పిలిపించి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసి సంఘంతో ప్రార్థన చేపిస్తే ఇది గొప్ప సంగతి. కానీ ఈడోడండి అసలుకి 20 ఎక్కల బిడ్డను పోగొట్టింది. ఒక భర్త ఆల్రెడీ చచ్చిపోయాడు, చేతికి వచ్చిన కొడుకు పోయాడు. ఇప్పుడు ఆ తల్లి ఏం చేయాలి? ఆ తల్లిని ఎవడు పోషించాలా? పోలీసులు కేసు పెడుతుంటే సంఘం అంతా వచ్చి మా అయ్యగారు మేము తప్పే లేదు, ఆమె వచ్చింది మేము విలవలేదు, మాకు చాలామంది నయమైంది, నువ్వు చెప్పు, నాకు కాలు వచ్చింది, నాకు ముక్కు వచ్చిందని వీళ్ళు చెప్తున్నారు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారండి? ఇక రాజకీయ నాయకుడు ఓట్లు కావాలి, అది వీళ్ళు ఫోన్ చేస్తారు ఎమ్మెల్యేకి, వాడి దగ్గర ఉంటే 4,000 ఓట్లు అయిపోయింది. ఒక ప్రాణం పోయింది. అసలు ముందు వీడు దిత్తే అయిపోద్ది.
ఏదో ఒక నైట్ తీసుకు చంపితే అయిపోతుంది. వీడికి ఎందుకండి అసలు వైద్యం? వీడికి ఏం తెలుసు అండి? ఓ పాస్టర్కి ఏం తెలుసు వైద్యం? వీడు డాక్టరా? కాదు కదా. మరి వీడు ఎలా చెప్తాడు? దేవుడు కార్యం చేస్తాడంటే అర్థం ఏంటి? దేవుడు వచ్చి ఆపరేషన్ చేస్తాడా? మరి ఇంతమందిని పెట్టే కదా నేను. వైద్యుని ఎవరు పెట్టారు? పరమ వైద్యుడు అనే పదం ఎందుకు వచ్చింది? ఆయనలో ఒక వైద్యుడు ఉన్నాడు. వైద్యులకే వైద్యుడు ఈయన కనుక వాళ్ళు చేస్తే ఈయన ఆశీర్వదిస్తాడు. క్రియ జరగాలి, అది క్రియ జరిగే తీరాలి. కనుక ఏ కాపరికి కూడా భూమి మీద డైరెక్ట్గా రోగాన్ని బాగు చేసే హక్కు లేదు. అదంతా ఫేక్. అలా అనుకుంటే ఈ రోజున ఒక కిడ్నీ ఆపరేషన్ చేయడానికి 60-70 వేలు ఖర్చు వస్తుంది. లేజర్ ట్రీట్మెంట్కి 80 వేలు దాడుతుంది. ఈ పాస్ గారి గారికి వచ్చి బెల్లమే పండబెట్టి ఇట్టంటే ఊడిపోతాయి, అన్నీ చచ్చిపోతుంది ఈ లోపల. వీళ్ళంతా ఎవరో తెలుసా? సాతాను అనుచరులు. స్పష్టంగా తెలుస్తుంది. మనం అలా కాదు. మనకి ఏది వచ్చినా ముందు ఒకటే చెప్తాం. దగ్గరలో హాస్పిటల్ ఉందా? ఉంది. ఇప్పుడు ఉంటారా? ఉండరు. అయితే ఎంక్వైరీ చేయి, ముందు వెళ్ళి ట్రీట్మెంట్ జరిగించు, నీకు దేవుడు సహాయం చేస్తాడు. ఇది నిజం కదా. అందుకే చెబుతున్నాడు దేవుడు, ఓరే నాయనా మీరంతా, నేను శరీరం అయితే మీరంతా అవయవాలై ఉన్నారు, వేరువేరుగా అవయములై ఉన్నారు. నేను క్రీస్తు శరీరములో, ఈ శరీరానికి ఎలాగైతే అవయవాలు ఉంటాయో బోధకులు కానీ విశ్వాసులు కానీ నాకు అలా ఉన్నారు. అంటే మీరందరూ నా దృష్టిలో సమానమే, మీరందరూ నాకు కావలసిన వాళ్ళే. ఏది పోయినా నా మనసు బాధేసిద్ది. అలాంటప్పుడు కాపురు అనేవాడు ఎంత జాగ్రత్తగా సంఘములో నిజాన్ని చెప్పాలి. ఒక క్రీస్తు అవయవం కోల్పోకుండా ఉండాలంటే ఎంత జాగ్రత్తగా వాక్యం చెప్పాలి. సంఘం అంటే అది. ఇంకొక అడుగు ముందుకేసాడు. 1 కొరింథీ 3:16. చర్చి ఏంటి చెబుతున్నాడు? అసలు చర్చి అంటే ఏంటో చెబుతున్నాడు దేవుడు. ఇది చర్చి. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమయ్యుండి వేరువేరుగా అవయవాలు ఉన్నారని మాట్లాడుతూ 3:16 1 కొరింథీకి వస్తే, మీరు దేవుని ఆలయమే ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగురా. నిజంగా మీకు తెలియదా? దేవుని ఆలయం మనం, క్రీస్తు శరీరం మనం, క్రీస్తు శరీరంలో వేరువేరు అవయవాలు మనం, క్రీస్తు శరీరంలో వేరువేరు అవయవాలుగా ఉన్న మనం సంఘం అయితే ఇంకొక అడుగు ముందుకేసి అవయవాలు మాత్రమే కాదు, మీరు ఆలయమై ఉన్నారు. మీరు అవయవాలు మాత్రమే కాదు, ఆలయం కూడా మీరే. అంటే మనలో ఎవరున్నారయ్యా అంటే, వాక్యాన్ని పూర్ణంగా ఎవరైతే అంగీకరిస్తారో వారిలో దేవుడు ఉంటాడు అని చెప్పాడు. దేవుడు ఎక్కడ ఉంటాడో తెలుసా? రాతి కట్టడాల్లో కాదు, కొండల మీద కాదు. దేవుడు ఎవరైతే వాక్యానికి సరెండర్ అయి వాక్యంతో ముడిపడి ఉంటారో వాళ్ళతో ఉంటా అని చెప్పాడు. అంటే క్రీస్తు అవయవాలుగా ఉన్న మనం, క్రీస్తు శరీరములో అవయవాలుగా ఉన్న మనం, ఆ క్రీస్తు మాటను బట్టి ఎదుగుతున్న విధానంలో మనమే దేవాలయాలుగా ఉన్నాం. దేవాలయం అంటే మనం వాక్యాన్ని అంగీకరిస్తూ కొనసాగించేవాడు క్రైస్తవుడు. వాక్యాన్ని అంగీకరించడం అంటే తీసుకోరు కొంతమంది తీసుకోరు. కొంతమంది అయితే కలతరే వింటుంటారు. కొంతమందికి అయితే అలవాటు. అది కథలు ఎవరైతే చెప్తారో వాళ్ళే బాగుంది అని అంటారు. కానీ నిజం అన్నది అంగీకరించే మనసు కావాలి. అలాంటి వాళ్ళు కావాలి దేవుడికి. కాబట్టి ఇప్పుడు మనం ఎవరం? క్రీస్తు అవయవాలమే కాదు, ఇప్పుడు మనం దేవుని ఆలయము కూడా. దేవుని ఆత్మ మనలో నివసించి సంచరిస్తున్నాడు. నిజంగా దేవుడిని మనలో నివసించి సంచరిస్తే సొమ్ము కొరకు కొట్లాట ఉంటుందా? సంఘాన్ని తాకట్టు పెట్టే ఆలోచన ఉంటుందా? ఏ పని చేయకుండా లక్షల సార్లు ఆశించే మనసు ఉంటుందా? ఆ బురద మనసు ఉంటుందా? ఎవ్వడికి ఉండదు. కానీ వాళ్ళకి ఎందుకు ఉంది? వాడి అనుచరులు. అది వీళ్ళు ఎవరయ్యా అంటే వాడి అనుచరులు. అందుకనే ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా,
ఇది ప్రపంచానికి కీడు సంకేతాన్ని పంపిస్తుంది, చెడు సంకేతాన్ని పంపిస్తుంది. దీన్ని ఖచ్చితంగా ఖండించకపోతే మాత్రం క్రైస్తవ్యం అనేది చాలా ఇబ్బందులు గురవుద్ది, చాలా ఇబ్బందులు గురవుద్ది. కాబట్టి యావత్తు ప్రపంచం ఈ రోజున నిజం ఎక్కడ దొరికిద్దా అని ఎదురు చూసే టైంలోకి రావాలి. క్రైస్తవ బోధకుడు అలా తయారవ్వాలి. అలా తయారైతే ఎవడైనా సరే క్రీస్తుకు దాసోహం అవ్వాల్సిందే. కానీ లేదే, అవ్వట్లేదు కదా. అలా అవ్వాలంటే ఎలా ఉండాలంటే సంఘములో సహవాసం అనేది మస్ట్ అండ్ షుడ్. వాక్యంతో ముడిపడ్డ సహవాసం ఉండాలి. సంఘ సహవాసం ఎప్పుడు కూడా వాక్యంతోనే ముడిపడాలి. అయ్యగారి నుంచి సంఘానికి రాకూడదు, వాక్యాన్ని బట్టి రావాలి. నీకు వాక్యం నచ్చకపోతే బెస్ట్ ఇంకెక్కడ ఉందా వెతికే వాక్యం కాడ ఉండాలి. అది ఎవడైనా కానివ్వండి. లేదు నాకు ఇక్కడ వాక్యం శరీరపరంగా ఉంది, నాకు మంచిగా అనిపించట్లేదు, అయితే ఆత్మపరమైన వాక్యం కొరకు వెతుకు. ఎక్కడ దొరికితే అక్కడ అయిపో, స్టిక్ అయిపో. వాక్యం కొరకు ఎతికే వాడు ఎక్కడున్నాడు ఈ రోజున? మీరు మాకు తెలుసు, ఫస్ట్ నుంచి మాకు తెలుసు. ఈ ఈ లల్లాయి బుల్లాయి మాటలు వస్తాయి. తెలిస్తే ఏమైందంటే బయటకు వెళ్ళి మాట్లాడుకో. వాక్యం దగ్గర అది కాదు కదా. అందుకే యోహాను గారు తన శిష్యుల్ని అప్పటికి లోకంలో బోధించేవారున్న క్రీస్తు వారి దగ్గరికే పంపాడు. ఎందుకంటే క్రీస్తు వారు చెప్పింది నేను చెబుతున్నా కాబట్టి ఆ చెప్పిన కాడికి మీరు వెళ్ళండి, ఈక్వల్ అయిపోతుంది. వాక్యం కాడికి వెళ్ళాలి. ఒరే రకరకాల బోధలు పిచ్చెక్కిపోతుందంటే నమ్మండి. నోటికొచ్చింది మాట్లాడుతున్నాడు. రేపు సాయంత్రం పెడతాం మీకు మళ్ళీ వీడియో, మళ్ళీ చూడండి. నాకు అది ఎంత ఆశ్చర్యం అంటే ఎంత స్పష్టంగా ప్రేమగా మాట్లాడుతున్నాడో. ఎదవ నటన అది. మీకు ఒక విషయం చెప్పనా, ఆశ్చర్యపో. ఆడ నీకు 4 దెబ్బలు వేసుకుంటూ వస్తున్నామని ఇప్పుడు 5వ దెబ్బ వేస్తాం మళ్ళీ. ఆడ చెబుతుండే ఒకప్పుడు పరదేశీ భూమి మీద ఉండేది. ఎప్పుడుందో అసలు ఒకప్పుడు మీరు చెప్పండి. అసలు బైబిల్ పుట్టిన దగ్గర నుంచి, ఆదాము దగ్గర నుంచి అసలు పరదేశం అనేది భూమి మీద ఎక్కడుంది? ఆదాము చనిపోయి పాతిపెట్టబడి పితల యొద్దకు పోయాడు, పాతిపెట్టబడ్డాడు. ఆయన పితలు ఎవరున్నారు? ఇంకా ఆధార చూసిన జనాంగం అంతా పితల యొద్దకే పోయింది. అబ్రహాం పాతిపెట్టి అక్కడికే వెళ్ళిపోయాడు. ఇంకెక్కడుంది? భూమి మీద ఎక్కడుంది? భూమి మీద పాతిపెట్టబడ్డారు. వాళ్ళు నెమ్మది పొందే స్థలానికి వెళ్ళారు. అంటే అప్పటికే నెమ్మది పొందే స్థలం ఒకటి ఉంది, అది భూమి మీద లేదు. అసలు భూమి మీద అది ఎందుకు ఉంటుంది? ఇప్పుడు లేదంట. అప్పుడు ఉంది, ఒకప్పుడు ఉంది, ఇప్పుడు లేదు. అసలు పరదేశీ భూమి మీద ఉంటామేంది? నా మైండ్ పోయి దాన్ని సేవ్ చేశాను నేను, వచ్చేవారు మెసేజ్ చెబుదామని. అది అంటే ఇంతటి దుర్మార్గు వీళ్ళంతా ఎవరో చెప్పనా? కొత్తగా చెప్పాలి, మనల్ని ఆకర్షించుకోవాలి, మన వైపు తిప్పుకోవాలి. అది ముగ్గురు ఎగవాలంటే అందరూ మనల్ని చూస్తారు, కొంతమంది ట్రోల్ చేస్తారు. ఏదైతే ఏంది ఫేమస్ అయిపోతుంది. అంటే ఫేమస్ అవ్వటం కొరకు ఎంతకైనా దిగజారుతున్నా. అది దేవుడి మాటను వక్రీకరిస్తున్నావు, నువ్వు ఫేమస్ కాదురా, నువ్వు ఫేడ్ అయిపోతావు ఆయన దృష్టిలో అని చెప్తున్నాడు దేవుడు. అరే అసలు అట్టట్ట మాట్లాడతారు రా నాయన, నాకు అర్థం కావట్లేదు. ఆకాశం నుంచి కురిసిన మన్నా ఇప్పుడు వాటర్లో కూడా లభిస్తుందంట. వాటర్లో మరి అదేం వాటర్లో వాడు పెట్టిండు పాస్టర్ మన్నా కిరాణా షాప్ అంట. ఆడ మన్నా కిరాణా షాప్ లేదా మన్ను కిరాణా షాపు, మొత్తం రాళ్ళ బియ్యం ఉన్నాయి. ఆ కిరాణా షాప్ పేరు చూడండి, మీరు అటు పెట్టిండు మన్నా కిరాణా షాపు, మన్నా మటన్ షాపు. వీడిదే చికెను, ఇంకేం దొరకలేదు ఆ పేర్లు. అసలు మన్నా మటన్ ఎట్టుంటుందిరా? మన్నా అంటే ఏంటి అసలు? కదా అది ఆమె దాస్తే దాగిద్దా? సాయంత్రం అయిపోద్ది కదా. దేవుడు దాచుకోవద్దు అన్నాడు పైకి. మళ్ళీ అది చిన్న చిన్న కొత్తిమీర కలయికలో ఉంటుంది కదా. అది ఆకాశం నుంచి దేవుడు గురిపించాలి దాన్ని. ఎవరి కోసం? లోకం కోసం కాదు సుమా. దేవదూతల ఆహారం అర్థం ఏంటి? అంతటి క్వాలిటీ ఫుడ్. నిజంగా దేవదూతల ఆహారం ఎందుకు తింటే మీరు చెప్పండి? అవి ఆత్మలు, అవి ఆహారం ఎందుకు తింటాయి? లేదు.
అంటే అంతటి క్వాలిటీ, దేవదూతల్ని ముందు పెట్టి మాట్లాడితే అంతటి క్వాలిటీ అనమాట. అంటే అప్పటి వరకు వాళ్ళకి అందలాది అంతటి నిక్కచ్చమైనటువంటి ఫుడ్ దేవుడు పెట్టాడు. అది అక్కడ చెప్పాలనుకుంటాం. దేవదూతల ఆహారం అనగానే మళ్ళీ దేవదూతలు తింటే మరి తింటే వాడికి శరీరం ఉండాలి కదా. అదే ఇంకొకటి చదువుతున్నాడు, చూసారా దేవుడు ఏమన్నాడు, ఇన్ని రకాల బాధలు, వాడు ముసలోడు వఫీర్, అది ఇదే చెప్తాడు. దేవుడు ఎందుకు రాయించాడు మాట, పళ్ళు ఇట్లా అంటాడు మంచిగా, పళ్ళు కలపొద్దు తీసేయద్దు. ఇక వాడు మాట్లాడితే గంటకు ఒక మాట. దేవదూతల ఆహారం తింటున్నాయి అంటే శరీరం ఉండాలా, పొట్ట ఉండాలా, కాళ్ళు ఉండాలా, అన్నం వండి పెట్టడానికి మళ్ళీ ఆడదేవదూతలు ఉండాలా, మళ్ళీ అలాగ పిల్ల పుట్టాలా, ఊరు ఎన్ని రకాలుగా బోధలు. అంటే అర్థం చేసుకోవడం రావట్లా. అందుకని చదువుకుంటారా అని చెబుతాం. చదువు ఉండకపోతే ఎట్టా, సహజంగా అప్పగింతలా ఉంటాం. అయ్యా మా అమ్మాయిని మీ చేతిలో పెడతాం అంటారు. నిజంగా చేతిలో పెట్టారా? మోత్రవాడు చచ్చిపోతాడు దెబ్బకి. అది ఆ పదం ఎందుకు వాడాం? ఇప్పటిదాకా నా సంరక్షణలో ఉంది, ఇక నుంచి నీ సంరక్షణలోకి వస్తుంది. ఆ పదం వాడేటప్పుడు ఆ పదాన్ని అంత హైప్తో మాట్లాడుతుంటాం. అది ఎమోషనల్ బాండింగ్, ఎమోషనల్ అది. అంతేగాని ఇప్పుడు కౌంటర్ వేసి పక్కన ఎవరైనా వచ్చి చేతులు ఏడుందరా ఆ పక్కనుంటే అంటే ఎట్లుంటుందండి? కనీసం అది అర్థం చేసుకుని రానోడు కూడా భూమి మీద బోధింటున్నాడంటే మీరు నమ్మండిగా. బుర్ర తక్కువ వేదలు లేదు, అంత బుర్ర తక్కువ వేదలు కాదు, బుర్ర తక్కువ వేదలు, బుర్ర లేదు. పదాలు అమ్మాయికి ఏంటండి, అబ్బాయికి ఏంటండి, బంగారం అంటే ఇప్పుడు వాడు నమ్మేలా? జూయాలికల్స్ తీసుకెళ్ళి గుండోడికి నమ్మేలా ఏంటి? అంటే క్వాలిటీ, మనస్సు, బుద్ధి, దాంతో హైప్లు వర్ణిస్తున్నాడు. అట్ట ఇక్కడ కూడా వాళ్ళు సాగుతున్నప్పుడు దేవుడు ఆ పదాన్ని వాడాడు అక్కడ. దేవదూతల ఆహారము, ఆకాశం నుండి మన్నా కురిపించాడు, అది దేవదూతల ఆహారము. అంటే అంతటి హై క్వాలిటీ ఫుడ్ వాళ్ళు తిన్నారు. అయినా సరే వాళ్ళు కృతజ్ఞత కలిగి లేరు. అది ఈరోజు మనం హై క్వాలిటీ ఫుడ్ తింటలేదా? హై క్వాలిటీ అనగానే మళ్ళీ రైస్ బ్రాన్ ఆయిల్తో వంట ఉండటం, మళ్ళీ కింద మట్టి కొండలతో, అది కాదు హై క్వాలిటీ అంటే. హై క్వాలిటీ అంటే ఇప్పటి వరకు నువ్వు తిన్న ఆలోచిస్తే కొన్ని వందల జీవులు నీ కొరకు ఇంకా పెట్టాడు దేవుడు. నువ్వు తిన్న ఏ 10-15 రకాలు కానీ ఇంకా ఉన్నాయి హై క్వాలిటీ. నీ భాషలో క్వాలిటీ అంటే ఇది కాదు. నీ కొరకు ఇంకా ఎన్నో ఉన్నాయి సిద్ధపరిచి అది దాన్ని ఉద్దేశించి మాట్లాడతాడు దేవుడు. వరే ప్రతి దానికి అపార్థమైన బోధ. నిజంగా దేవుడు మనలో ఉంటే వాక్యాన్ని అర్థం చేసుకుంటాం, భావాన్ని అర్థం చేసుకుంటాం, సారాన్ని అర్థం చేసుకుంటాం, సారాంశాన్ని గ్రహిస్తాం. దేవుడు లేకపోతే ఇవన్నీ ఉండవు కాబట్టి పిట్ట కథలు వచ్చేస్తుంటాయి. అదే రొప్పుల గురించి, రోగాల గురించి, నొప్పుల గురించి. ఈ 83 లక్షల జీవరాశుల్లో మనిషికే బాధ ఉన్నట్టుగా చెబుతున్నాడు అయ్యగారు వాక్యం. మిగతా వాటికి లేవా? మనం చూడలేదా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, కాపురు అనేవాడు నిజంగా ఎంత జాగ్రత్తగా వాక్యాన్ని చెప్పాలో అది మిస్ అయ్యాడు. లాస్ట్ మాట. ఇవన్నీ పోవాలంటే ఇలా ఉండాలి. 2:42 అపోస్తల కార్యాలు. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును ఎడతెగక యుండిరి. సంఘం అంటే, ఆదివారం అంటే నీకు 1,00,000 పనులున్న అందరం కలిసి ఆ రోజున సంఘంలో నిలబడాల్సిందే. ఏదేనింది చూసొత్తా, ఒక పెళ్ళినింది చూసొత్తా, హాస్పిటల్లో మామూడు జారి పడితే కట్టేశారు చూసొత్తా. ఆదివారమే దొరికింది నీకు. తెల్లారి మన పనులు ఉంటాయి లోకంలో, మళ్ళీ అవి డిస్టర్బ్ అవ్వద్దు. మళ్ళీ అది ఒక్కసారి కాలు తీసేస్తే జీవితాంతం పాన్సేపు పెట్టుకుని దొక్కుంటా పోతాం దాంట్లోకి. అది తప్ప ఇంకేం చేయలేము. అది కాలు తీస్తే ఖచ్చితంగా పెట్టుకోవాల్సింది పాన్సేపే. ఇంకా అంతమించి ఏముంటుంది. ఎందుకంటే కాలెట్టా పని, 2 చేతులు పని చేస్తాయి కాబట్టి సుత్తి పెడుతుంటాయి వాడు సొట్లో, అంతే. అది ఎట్లా? దేవుని రోజుని దేవుడి కొరకు సంపూర్ణమైన ఆలోచనలో ఖర్చు చేయాల్సిందే. కానీ ఇక్కడే మనిషికి బలుపు వస్తుంది. నేను చాలామందిని చూసిన
అహేశ్వరోసు నెబుకద్నెజరు లాంటి వాళ్ళనే దేవుడు పచ్చగడ్డిని పరిసి తినరా బిడ్డ అన్నాడు. నువ్వెంత నేనెంత. కేపాల్ని పిచ్చోని చేసి లోపలికి వదిలేశాడు, తిరగరా పిచ్చినా బిడ్డ అని. అలా ఎందరినో పిచ్చోని చేశాడు దేవుడు. మనం ఎంత చెప్పండి? కృతజ్ఞత కలిగి ఉండాల్సిందేనండి దేవుళ్ళు. 6 దినాలు లోకంలో నువ్వు ఎలా తిరిగినా 7వ దినాన తన మాట కొరకు వస్తామన్న నమ్మకంతోనే ఈ రోజు మనం ఉన్నాం. లేకపోతే మనం చూస్తున్నాం, ఇట్ట చూసి హాయ్ చెప్పి అట్ట పక్కకి వెళ్తే వీడు ఫట్ అంటాడు అంతే. ఆశ్చర్యం మనకి, ఏమైందిరా వీడని. అలాంటి స్థితి రాదా? వస్తుంది. ఎందుకు రాదు? ఆరోగ్యం బలంగా ఉందనుకో అసలు ఎవ్వని లెక్క చేయం మనం. కాస్త ఒళ్ళు చల్లబడి చెమట పడిందంటే ఎప్పుడు చేయని మోకాలు దేవుడి కొరకు 10 సార్లు చేసింది ప్రార్థన. తెలుసా? బలంగా ఉండు, నువ్వు ప్రార్థన చెయ్యవు. అదే ఏమైనా పెట్టాడు అనుకో దేవుడు, ఇక అంతే. బతికించినైనా 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 మామూలు ఉండదు ఇంక ప్రార్థన. దేవుడికే బాబోయ్ అన్నట్టు ఉంటుంది. ఆ స్థితి రావద్దు. అందుకే ఎప్పుడు అపోస్తుల బోధ ఎందును అంటే సంఘ బోధలో నువ్వెప్పుడు ఎన్ని పనులున్నా పక్కన పడేసి ఆయన మాట కొరకు వచ్చి ఆ కేటాయించిన సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకొని నీ పనులోకి వెళ్ళు, విజయమే చేకూరుద్ది. సహవాసం ఎందును? సంఘ సహవాసం తప్ప మనకి అవలాగల సహవాసం అందరే ఉంటాయి మనకి. అసలు నువ్వు చేయాల్సిందే సంఘ సహవాసం. అది రొట్టె విరుచుట ఎందును? సంఘములో ప్రతి వారం కాపు రొట్టె విరచాల్సిందే. ఇప్పుడు ఫ్యాషన్ అంత ఒళ్ళు బతుకం వచ్చేసింది. ఇంతంత బొబ్బొట్లు తీయటం, ఎట్టి ఇచ్చేయటం. ఇరుసులు లేదు ఇంకా సంఘాల్లో. శరీరాన్ని ఇరసమంట దేవుడు. ఇంతంత బిల్లలు తెస్తున్నాడు, సపరీమంటున్నాడు. ఇదేమన్నా జుమ్ బిల్లరా వేసుకోవడానికి? ఇట్లా ఇరవాలిరా. రొట్టె అంటే ఇరవాలి. ఆదివారం రోజున ఇరవాలి, తుంచాలి. అది గోధుమ రొట్టెతోనే తుంచబడుతుంది. ఇది ఏకంగా బిల్లలు తెస్తున్నాడు. ఇంతంత ఉంటే ఎర్రై బద్ధకం. అందరికి ఎట్టిట పెడతాడు, వాళ్ళు 4 మంది వేసుకుంటారు. అది ఇరుసుడు ఎక్కడుంది? అంత సరుసుడేనే. ఇరుసుడు ఇంకా అక్కడ రొట్టె విరుచుడని బైబిల్లో స్పష్టంగా ఉంటే అసలు ఇరుసుడనే పదమే లేదు. తెల్ల బిల్లలు వచ్చాయి మళ్ళీ. అవి సేది పెడితే బాగుంటుందండి, బాగా సేది పెడితే బాగుంటుంది. తీట చేతులు ఎట్టి పెట్టడం, తీట చేతులు ఎట్టి పెట్టడం. ఇంకా ఆ మాత్రం దానికి ఎందుకు? రొట్టె పెనం మీద ఏగాలి, కాలాలి. అది సంఘంలో ఎవరికి వాళ్ళు ఇరుచుకోవాలి కదా. రొట్టె విరుచుట ఎందునో అంటే చదివి సావరు, బైబిల్ చదవరు. ఎడతెగక ఉండిరి. ప్రతి వారం సంఘములో రొట్టె ఇరవాల్సిందే. సంఘ సహవాసం ప్రతి బిడ్డ కలిగి ఉండాల్సిందే. ఖచ్చితంగా సంఘం నిర్ణయించేటువంటి సమయ తేదీలలో 100% వాక్య బోధ నువ్వు వినాల్సిందే. ఇవన్నీ నువ్వు చేయాల్సిందే. అప్పుడే పాతాళలోక ద్వారాలు మన ఎదుట నిలవవు అని చెప్పాడు. ఇలాంటి సంఘం దేవుడు కోరుకుంటే ఈ రోజున మొక్కలు తక్కువైనటువంటి కుక్కల కొట్లాంటి కొట్లాడుకుంటున్నారు. లోకంలో చాలా పనులు ఉన్నాయి కష్టపడి చేస్తే. ఒళ్ళు వంచటం ఇష్టం లేక వైట్ అండ్ వైట్ వేయటం, మంచిగా తిరగటం, కొవ్వు పట్టడం, గుండె హార్ట్ అటాక్ రావటం, పుట్టుక్కుమని పోవటం, మళ్ళీ ఈయనకొక ప్రార్థన పెట్టడం. అయ్యగారు ఖచ్చితంగా మరి ఆయన చేసిన సేవను బట్టి చూస్తే చాలామందికి బాప్తిజం ఇచ్చారు కాబట్టి దేవుడి కాడికే పోయి ఉంటాడు. దేవుడే తీసుకెళ్ళాడు. నా రాత్రి కనపడ్డావు, అయ్యగారు దేవుడితో ఉన్నాడు అట్లంతే. నీకే దిక్కులేదు, ఇంకా ఆడికేం దిక్కుంది? అందుకే బైబిల్ స్పష్టంగా చదవాలి. లాస్ట్ ఒక లైన్ చెప్తాను. యోహాను గారు ఎంత గొప్పడో తెలుసా? అంత గొప్ప వ్యక్తి చిన్న సందేహం అండి, రాబోతున్న వాడివి నువ్వేనా అన్నాడంతే. స్త్రీలు కరిగిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను గొప్పవాడు చెప్పిన యేసుక్రీస్తు వారు ఆయన తీసుకెళ్ళి గేట్ అవతల పెట్టాడు. ఇంకా గేటుకి అవతల పెట్టలే, ఇంకా గేటు దగ్గర పెట్టాడు. అంటే ఒక్క మాట ఇక్కడ ఉండాల్సినటువంటి పొజిషను ఈడకు వచ్చింది. యోహాన్ని అక్కడ పెట్టాడు. నువ్వెంత నేనెంత, ఒకే మాట. ఆయన ఏమి తప్పేమల్లా, అన్నీ గుర్తెరిగాడు. మెస్సయ్య అని తెలుసు. ఆయన చెప్పుల వారు ఇప్పటికైనా నేను అర్హును కదని చెప్పాడు. అదిగో దేవుని గొర్రెపిల్ల, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఎన్నో చెప్పాడు.
కానీ ఆ జైలు జీవితంలో ఎక్కడో కాస్త మనసు అలా జరుగుంటుందేమో. అప్పుడన్నమాట వేరే వాళ్ళు చెప్పినప్పుడు ఆయనేనా అన్నాడంతే. కథం పొజిషన్ మారిపోయింది. ఈ రోజున వాక్యాలను అపార్థం చేసుకుంటున్నాడు, వాక్యాలు లేనివి చెబుతున్నాడు, సొంత తలంపు చెబుతున్నాడు. మరి వీడి పొజిషన్ ఎక్కడో మనం ఆటోమేటిక్గా చెప్పచ్చు. వాక్యాన్ని బట్టి చూస్తే వీడికి అసలుకి కన్ఫామ్. కాబట్టి ఈ బ్రతుకైతే బతకూడదు బోధకుడు ఎవడైనా సరే. కాబట్టి ఎవడైనా సరే ఎలా ఉండాలి అంటే మన ఎదుట పాతాళలోక ద్వారాలు నిలవకూడదు. ఈ వ్యక్తిని స్కాన్ చేస్తే ఈ వ్యక్తిలో ఉన్న వాక్యం సాతానుడికి చెమటలు పట్టాలి. వీడిని కదిలిస్తే ఖచ్చితంగా చాలామందిని కాపాడుతాడు అనే ఆలోచన వాడికి కలగాలి ఫస్ట్. అప్పుడు దేవుడికి ఆనందం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, నేటి సమాజ బోధ ఎలా ఉన్నదంటే మొక్కలు తక్కువైన కుక్కలు కొట్లాడినట్టే ఉంది. అది అలా ఉండకూడదు. అలా ఉంటే దేవుడు ఎప్పటికీ కూడా మెచ్చడు. ఇప్పటికైనా మారాలి, మార్పు రావాలి, మార్పు చెందాలి. బోధనా పద్ధతిలో చాలా అవేర్నెస్ రావాలి. వాస్తవం మాత్రమే చెప్పాలి. అలా చెబితేనే కాస్త కూస్త హోప్స్ ఉన్నట్టు పరలోకానికి. లేకపోతే విశ్వాసులు కానీ, కాపరికి కానీ, వినేవాళ్ళకి కానీ, చెప్పేవాడికి కానీ నిల్లే. తదుపరి ఆలోచన వారిష్టం. ఎలా చెప్తారో ఎలా వింటారో ప్రార్థించుకుందాం.